నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ మహిళా అధికారి అయినటువంటి శ్రీలక్ష్మి గురించి ఏ విధంగా మాట్లాడారో మనందరికీ తెలిసిందే. మరి అటు శ్రీలక్ష్మిని చూసుకున్నా ఇటు భూమన కరుణాకర్ రెడ్డిని చూసుకున్నా ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులే. మరి ఎందుకని కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మి గారి గురించి ఈ విధంగా మాట్లాడారు, అసలు సీక్రెట్ ఏంటి? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారు ఈమె రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అవినీతికి పాల్పడిందని ఆమె పైన చాలా అభియోగాలు ఉన్నాయి సార్. ఈవెన్ ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కూడా ఆమె పాత్ర ఉందని చెప్పి అంటూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి అసలు ఈ టీడీఆర్ బాండ్ల గురించి కానివ్వండి, అసలు ఆమె పైన అభియోగాలు మోపుతూ ఒక మహిళా అధికారిని కూడా చూడకుండా ఎటువంటి పరుష పదజాలం ఉపయోగించారో అందరికీ తెలిసిందే. ఎందుకని మరి అటు శ్రీలక్ష్మిని చూసుకున్నా ఇటు భూమన కరుణాకర్ రెడ్డిని చూసుకున్నా ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులే. మరి ఆమెను ఆ విధంగా తిట్టడానికి అసలు కారణం ఏంటంటారు? సీక్రెట్ ఏమైనా ఉందంటారా? ఏం చెప్తారు సార్ మీరు? దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. అంటే కుంభకోణం జరిగింది ఆల్రెడీ. టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. టీడీఆర్ బాండ్ల కుంభకోణం ఇప్పుడు బయటికి వచ్చింది. అంటే విజిలెన్స్ ఎంక్వైరీలో అదే తేలింది, ప్రభుత్వానికి రిపోర్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ కుంభకోణానికి సంబంధించి అప్పుడు జరిగిన కుంభకోణం మీద ఇప్పుడు బాధ్యుల్ని చేసే కుట్ర మొదలైంది. అంటే ఎవరు కుట్ర పన్నాలి? జనరల్గా సాధారణంగా ఏం చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏం చెప్పాలంటే ఇవన్నీ ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం తప్పుడు ఆరోపణలు, చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా చేస్తున్నాడు, కూటమి ప్రభుత్వం ఇందులో అసలు ఏమీ లేకపోయినా తప్పుడు కేసు పెట్టింది. ఈ 3 పాయింట్లు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది. ఈ 3 పాయింట్లే జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన అన్ని కుంభకోణాల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వివరణ ఇదే. కానీ టీడీఆర్ బాండ్ల కుంభకోణం మొత్తం ఏనుగు కుంభస్థలం కొట్టడం అంటారు చూసారా, అటువంటి కుంభకోణం. జగన్మోహన్ రెడ్డి కోటరీ మొత్తం కదిలిపోయే కుంభకోణం. టీడీఆర్ బాండ్ల కుంభకోణం అనేది ఏపీలో ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్న లిక్కర్ కుంభకోణానికి 10 రెట్లు పెద్దది. అంత పెద్ద కుంభకోణం ఇది. ఈ టీడీఆర్ బాండ్ అంటే ఏంటి అంటే మీకు ఏదైనా పబ్లిక్ పర్పస్ కోసం, అంటే ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు వేసినా లేకపోతే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మన ఆస్తులు ఏమైనా మనం కోల్పోతే దానికి సంబంధించి కొన్ని హక్కుల్ని ఆ సంబంధిత స్థల యజమానులకి ఇస్తారు. ఈ హక్కులు ఏవైతే ఉంటాయో వీటిని ఆ భూ యజమానులు, భూమి కోల్పోయిన యజమానులు అమ్ముకోవచ్చు. దానివల్ల వాళ్ళకి ఈ ట్రాన్స్ఫరబుల్ ఇది కాబట్టి వాళ్ళకి ఆ అగ్రిమెంట్ ద్వారా కూడా, అంటే వాళ్ళకి ఇచ్చిన ఆ బాండ్స్ని అమ్ముకోవటం ద్వారా వాళ్ళు లాభ పొందొచ్చు. అంటే పబ్లిక్ యూటిలిటీ కోసం స్థలాన్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇస్తారు. అంటే ఇది వాస్తవంగా ఆలోచిస్తే చాలా మంచి స్కీమ్ టీడీఆర్ బాండ్స్ అనేది. ఈ టీడీఆర్ బాండ్స్ అనే ఈ స్కీముని ఎంత జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎట్లా వాడుకున్నది అంటే 1,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు. 1,000 కోట్లు మామూలుగా కాదు, మామూలు 100 కోట్లు కాదు, 1,000 కోట్ల రూపాయలు. ఇది మామూలు పరిస్థితుల్లో అయితే దీన్ని ప్రూవ్ చేయటం కష్టమయ్యేది. కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఆతృతతోటి ఇంకా కొట్టేద్దాం, మనకు అడ్డు లేదు, అసలు ఎవడు అడ్డు చెప్పేవాడు లేడు అన్న ఉద్దేశంతో ప్రాథమికంగా చూస్తేనే 2,000 కోట్లు కొల్లగొట్టారు. 2,000 కోట్ల రూపాయలు. ఈ టీడీఆర్ బాండ్లు ఎవరికైనా సరే భూ యజమానులకి ఇవ్వాలి, భూ యజమానికి ఇవ్వాలి, అంటే భూమి కోల్పోయిన భూ యజమానికి ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ టీడీఆర్ బాండ్ ఎవడో ఒక బోగస్వాడిని తీసుకురావడం, వీడే ఆ ల్యాండ్కి యజమాని అనడం, వాడికి ఇచ్చేయడం. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది కొంత,
ఈ గవర్నమెంట్ ల్యాండ్కి వీడు వీడు ఓనర్ అని చెప్పి వాడికి ఇప్పించటం. ఇంకొకటి మామూలుగా ఆ ల్యాండ్ రెసిడెన్షియల్ ల్యాండ్ అయితే దాన్ని కమర్షియల్ ల్యాండ్ కింద మార్చి వాడికి ఇప్పించటం. ఇవన్నీ కుంభకోణాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఆ చట్ట ఉల్లంఘనలు. ఈ చట్ట ఉల్లంఘనలు చేసి వాళ్ళకి దోచిపెట్టారు. ఈ టీడీఆర్ బాండ్స్ని వాళ్ళు తీసుకొని అమ్ముకున్నారు. ఎవరికి అమ్ముకున్నారు? ఇచ్చినోడు, తీసుకున్నవాడు, వాడు అమ్మినవాడు అందరూ వైసీపీ నాయకులే. అందరు వైసీపీ నాయకులే. ఇది టీడీఆర్ బాండ్ల కుంభకోణం. ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిన సమయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అధిపతి ఎవరు అంటే ఈ ఎర్రా శ్రీలక్ష్మి. ఎర్రా శ్రీలక్ష్మి స్పెషల్ చీఫ్ సెక్రటరీ పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్ ఇచ్చాడు. ఇచ్చేసి ఆమెను తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టాడు. మొత్తం కుంభకోణం అంతా ఎక్కడెక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇది జరిగినా కానీ భయంకరంగా కుంభకోణం జరిగింది 2 చోట్ల. ఒకటి తిరుపతి, 2 తణుకు. ఇంకా గుంటూరులో జరిగింది, విజయవాడలో జరిగింది, ఇంకా చాలా ప్రదేశాలు, చాలా ప్రాంతాల్లో, మున్సిపల్ ఏరియాల్లో జరిగింది. కానీ ఇంత పెద్ద కుంభకోణం కాదు. ఈ తిరుపతిలో, తణుకులో విచ్చలవిడిగా దోచుకున్నారు. అప్పుడు ఆ దోచుకున్న సమయంలో తిరుపతి ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు. ఆయన కొడుకు భూమన అభినయ్ రెడ్డి తిరుపతి మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ఉండేవాడు. చైర్మన్ డమ్మి వాళ్ళ మనిషే ఉండేది. ఆమెను పక్కకి జరిపి మొత్తం అభినయ్ రెడ్డే మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమాలన్నీ చేశాడు. వాటిని శ్రీలక్ష్మి మొత్తం ప్రాసెస్ చేసి వదిలేది. ఎవరో వైసీపీ నాయకుడు ఒక అతను కూడా అడుగుతున్నాడు, అదేంటండి స్పెషల్ చీఫ్ సెక్రటరీ పొజిషన్లో ఉన్నావా, టీడీఆర్ బాండ్ల మీద సంతకం పెడుతుందా అంటున్నాడు. అంటే మొత్తం ఆమెను తీసుకొచ్చి పెట్టుకున్నది ఎందుకు అంటే పైనుంచి కింద దాకా స్ట్రీమ్ లైన్ చేసి ఈ కుంభకోణం చేయటానికి. అంతే తప్ప ఆమె సంతకం పెట్టింది, ఆమె తీసుకొచ్చి ఇప్పించింది సర్టిఫికెట్లు అని కాదు. ఇక్కడ పైన మొత్తం అంతా స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకుంటారు. అంటే శ్రీలక్ష్మిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ఈ కుంభకోణం గురించి అంటారా? అంతే కదా, మరి అంతే జరిగింది. అది తిరుపతి కాకుండా తణుకులో జరిగింది. అసలు తణుకు ఏంటి? అందులో ఇంత పెద్ద కుంభకోణం, 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఎట్లా జరిగింది? అక్కడ కారుమూరి నాగేశ్వరరావు అని మంత్రి, ఫస్ట్ టర్మ్లో మంత్రి కాదు, సెకండ్ టర్మ్లో మంత్రి అయ్యాడు. ఎట్లా అయ్యాడు అంటే మొత్తం ఈ కుంభకోణానికి పాత్రధారులు, సూత్రధారులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులు. ఈ శ్రీలక్ష్మిని భూమన కరుణాకర్ రెడ్డి బూతులు తిడుతున్న టైంలో కారుమూరి నాగేశ్వరరావు జగన్మోహన్ రెడ్డితో మీటింగ్ అయ్యాడు. ఇది చాలామందికి తెలీదు. చాలామందే అసలు దాని మీద ట్రాక్ పెట్టలే. భూమన కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మిని ఆమె చీరల గురించి, ఆమె వెగ్గుల గురించి, ఆమె అవినీతి గురించి, ఆమె అవినీతి చేసిందే భూమన కరుణాకర్ రెడ్డి బాస్ రాజశేఖర్ రెడ్డి టైంలో, ఆమె అవినీతికి పాల్పడ్డదే జగన్మోహన్ రెడ్డి కజిన్ బ్రదరు, అంటే మా సోదర సమానుడు అని చెప్పుకున్న గాలి జనార్దన్ రెడ్డి, ఆయనకి సంబంధించిన ఓబులాపురం మైన్స్ కేసులో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలో ఇవన్నీ ఆమె జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కూడా ఆమెదే పాత్ర. మరి ఇన్ని రకాల ఇవున్న శ్రీలక్ష్మిని భూమన కరుణాకర్ రెడ్డి అంటాడు, ఆమె అవినీతి అనకుండా అంటాడు. మరి నువ్వేంటి? కారుమూరి నాగేశ్వరరావు ఏంటి? మీ ఇద్దరికి బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి ఏంటి? అంటే మనం ఐఎమ్ నాట్ సపోర్టింగ్ శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి మీద అట్లా అంటే ఒక మహిళని ఇన్సల్ట్ చేయటం, మహిళ లేకపోతే దళితుడా లేకపోతే బీసీనా, ఇవి కాదు. షీఈ్ అన్ కరప్ట్ ఆఫీసర్. అంతవరకు అయితే ఎటువంటి సందేహం లేదు. కోర్టులు అవే చెప్పినాయి. ఓబులాపురం మైన్స్ కేసు రీఓపెన్ అయింది కూడా. ఆమె మీద ఇచ్చేస్తే లేదు ఆమెని వదిలేయడానికి వీలు లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇవన్నీ జరిగినాయి. అంత మాత్రాన ఒక మహిళని ఇన్సల్ట్ చేస్తారా? ఇవన్నీ తర్వాత చూసుకుందాం. ఆమె అవినీతి, ఒక ప్రభుత్వ అధికారి అయ్యుండి, ఐఏఎస్ అధికారి అయ్యుండి అవినీతికి పాల్పడ్డది.
ఈ అవినీతికి పాల్పడ్డ అధికారికి ఇంకా ఏ ప్రొటెక్షను ఉండకూడదు. మహిళ అని, లేకపోతే దళితుడని, లేకపోతే బీసీ అని ఇంకే ప్రొటెక్షన్ ఉండకూడదు. నువ్వు అవినీతి చేశావా చేయలేదా? నువ్వు అవినీతి చేసిన తర్వాత నీ మనుషులే నిన్నెందుకు తిడుతున్నారు, అంతవరకే సబ్జెక్టు కన్ఫైన్ కావాలి మనం. నీ మనుషులు అంటే నువ్వు కుంభకోణం కలిసి చేసిన భూమన కరుణాకర్ రెడ్డి నిన్ను తిట్టాడు. నువ్వు కుంభకోణం చేసిన, నువ్వు కలిసి కుంభకోణం చేసిన కారుమూరి నాగేశ్వరరావు, అప్పుడు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జగన్మోహన్ రెడ్డితోటి మీటింగ్ అయ్యాడు. అంటే దాని అర్థం ఏంటి? శ్రీలక్ష్మి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ కారుమూరి నాగేశ్వరరావు, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరితోటి జగన్మోహన్ రెడ్డి నిన్ను తిట్టిస్తున్నాడు. కారుమూరి నాగేశ్వరరావు ఓపెన్గా తిట్టలే, భూమన కరుణాకర్ రెడ్డితో తిట్టించాడు. ఇప్పుడు రియాక్షన్ చూసిన తర్వాత కారుమూరి నాగేశ్వరరావుని రంగంలో దించుతారు. కారుమూరి నాగేశ్వరరావుని రంగంలో దించటానికే జగన్మోహన్ రెడ్డి కారుమూరి నాగేశ్వరరావుని పిలిపించుకొని మాట్లాడుకున్నాడు. అంటే మొత్తం వీళ్ళందరూ కూడా శ్రీలక్ష్మిని స్కేప్ గోటు చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. శ్రీలక్ష్మిని మీకు మద్యం కుంభకోణంలో రాజకసిరెడ్డిని తీసుకొచ్చి మొత్తం అతను తెలుగుదేశం పార్టీ నాయకుడికి వ్యాపార భాగస్వామి అని చెప్పినట్టు శ్రీలక్ష్మిని తెలుగుదేశం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మమ్మల్ని ఇరికిచ్చింది అని చెప్పటానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. నువ్వు ఎన్ని గ్రౌండ్లన్నా ప్రిపేర్ చేసుకో, రాజకసిరెడ్డి ఎక్కడ ఉన్నాడు? అట్లాగే శ్రీలక్ష్మి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో పాత్రధారులు అన్న విషయం ఇప్పటికే నిర్ధారణ అయింది. అందుకనే కేసుని కన్ఫ్యూజ్ చేయటానికి, కేసు నుంచి తప్పించుకోవటానికి వీళ్ళు రకరకాల నాటకాలు ఆడుతున్నారు. అందరూ దొంగలే. మరి ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం బయటకు రావడంతో, అందరి పేర్లు కూడా బయటకు రావడంతో ఈ కేసుని డైవర్ట్ చేయడం గురించే శ్రీలక్ష్మిని అటాక్ చేశారని, మరి ఆమెని మహిళ అని చెప్పి అడ్డు పెట్టినా సరే ఈ అవినీతి బయట పడుతుందని చెప్పి సత్యమూర్తి గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.